సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మధ్యన గ్యాప్ పెరిగిందా? చంద్రబాబు ఫోన్ చేసినా సరే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? మంత్రివర్గ సమావేశం, కార్యదర్శులతో భేటీ లాంటి కీలకమైన సమావేశాలకు కూడా పవన్ ఎందుకు హాజరు కాలేదు? పవన్ ఆరోగ్యంగా ఉన్నా సరే ఆయన అనారోగ్యంగా ఉన్నట్టు వార్తలు ఎందుకు సృష్టిస్తున్నారు? మంత్రి లోకేష్ను ఎలివేట్ చేసే వ్యూహంలో భాగంగా మంత్రిగా పవన్ పనితీరు బాగాలేదని చెప్పడానికే ఆయనకు చంద్రబాబు తక్కువ ర్యాంక్ ఇచ్చారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త డ్రామాకు తెరదీయటం ఆసక్తికరంగా ఉంది. ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శన పేరుతో చేస్తున్న ఈ యాత్రలో నిజంగా భక్తి ప్రపత్తులు ఉన్నాయా లేక రాజకీయ కోణం ఉందా అన్నది చర్చనీయాంశం. ఇదేమైనా బీజేపీ రాజకీయ వ్యూహమా లేక తన ప్రాధాన్యతను చంద్రబాబు విస్మరించకుండా ఉండడం కోసం పవన్ ఈ మార్గం ఎంపిక చేసుకున్నారా అన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కనీసం తెలపకుండా యాత్ర చేస్తుండడం, సీఎం ఫోన్ చేసినా పవన్ స్పందించకపోవడం ఖచ్చితంగా గమనించదగినవే. మరో మంత్రి ఎవరైనా ఇలా చేసి ఉంటే ఆయన ఉద్యోగం ఈ పార్టీకి ఊడేది. కానీ పవన్ కళ్యాణ్ వేరే పార్టీ అధినేత కావడం, తను ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారన్న భావన ఉండడంతో చంద్రబాబు ఏమీ అనలేకపోతున్నారు. అదే టైంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. సుమారు 20 రోజులుగా చంద్రబాబు పవన్లు కలుసుకోలేదంటేనే పలు అనుమానాలు ఏర్పడతాయి. పవన్ కళ్యాణ్కు ఏదైనా అవమాన భారం ఎదురైనందున ఇలా అసమ్మతి తెలియజేయడానికి యాత్రలు సాగిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా వస్తోంది. తిరుమల లడ్డు వ్యవహారం నుంచి తాను చంద్రబాబు సమానమే అన్న చందంగా పవన్ ప్రవర్తించడం టీడీపీకి నచ్చలేదు. ఆ విషయాలు ఎల్లో మీడియాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కథనాలుగా వచ్చాయి. ఆయా సందర్భాల్లో చంద్రబాబును తెగ పొగుడుతుంటారు. అది జనసేన వర్గాలకు కూడా అంత నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ మరీ అంతగా లొంగిపోయి వ్యవహరించవలసిన అవసరం లేదన్నది వారి ఉద్దేశంగా ఉంది. ఇంతలో మంత్రి లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రతిపాదన ప్రచారంలోకి రావడం జనసేనలో కలకలం రేపింది. ఈ విషయంలో టీడీపీ జనసేన కేడర్ మధ్య సోషల్ మీడియాలో వార్ కూడా సాగింది. పవన్ను కావాలనే తగ్గించడానికి ప్రతిపాదన పెట్టారని జనసేన నేతలు భావించారు. పవన్ అన్న అయిన నాగబాబును మంత్రిగా చేయబోతున్నట్లుగా ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు దాని గురించి చంద్రబాబు మాట్లాడుతున్నట్లు లేరు. ఇది కూడా మిస్టరీగానే ఉంది. ఇక తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ అపచారానికి పాల్పడ్డారనే చెప్పాలి. చంద్రబాబు మాటలు నమ్మి పవన్ ఆయన బుట్టలో పడి జంతు కొవ్వు కలిపిన నెయ్యిని లడ్డూలో వాడారన్న అబద్ధం చెప్పారేమోనని కొందరు భావిస్తున్నారు. దానివల్ల పవన్ బురదలో కాలు వేసినట్లయింది. ఆ తర్వాత తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి లోకేష్లు పవన్ కళ్యాణ్ గాలి పూర్తిగా తీసేశారు. ఈ ఘటనపై టీటీడీ బాధ్యులు క్షమాపణ చెప్పాలని చేసిన పవన్ డిమాండ్ను వారు తప్పుపట్టారు. దాంతో పవన్ పరువు పోయినట్లయింది. ఆ తర్వాత తాజాగా చంద్రబాబు ప్రకటించిన ర్యాంకులు జనసేనను మరింత గాయపరిచాయి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వాటిని చూసి హతాశుడై ఉండాలి. ఆయనకు 10వ ర్యాంక్ ఇవ్వడం పుండు మీద కారం జల్లినట్లయింది. జనసేన మంత్రుల కన్నా లోకేష్ కన్నా పవన్ పనితీరు బాగోలేదని ఆ ర్యాంకు వెల్లడించింది. ఫైళ్ల పరిష్కారంలో వెనుకబడ్డ ప్రాతిపదికన ర్యాంకులు ఇవ్వడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. అప్పటికే మంత్రివర్గ సమావేశానికి పవన్ గైర్హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బహుశా నిజంగానే పవన్ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమోలే అని పలువురు అనుకున్నారు. కానీ చంద్రబాబు కీలకంగా పరిగణించిన ప్రభుత్వ కార్యదర్శుల మంత్రుల సమావేశానికి కూడా పవన్ రాకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. మరోవైపు మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తూ డీఫాక్టో సీఎంగా ఉన్నారన్న భావన ఉంది. పోలీస్ శాఖ మొత్తం ఆయన చెబుతున్నట్లే నడుస్తోందని అంటున్నారు. ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా పిఠాపురంలో పోలీసుల పనితీరును, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా సరఫరా అవుతున్న అంశాన్ని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కూడా ఏపీలో గందరగోళం సృష్టిస్తోంది. లోకేష్ శైలిపై పవన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా ఇప్పటికే జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ 6 హామీలు, ఎన్నికల ప్రణాళికపై నోరు విప్పలేని పరిస్థితి పవన్కు ఏర్పడింది. అసలు ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఏం చేయాలో తోచక ఈ తీర్థయాత్ర పెట్టుకుని ఉండవచ్చు అన్నది మరో అభిప్రాయం. అయితే సీఎంకు చెప్పకపోవడం,
కనీసం ఫోన్కు కూడా స్పందించకపోవడంతో పాత ఘటనలన్నింటికీ ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబు పవన్ల మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి మారిందని అనలేం. కానీ ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా ఉందన్నది మాత్రం ఈ ఘటనలు తెలియజేస్తాయి. అయితే చంద్రబాబు వ్యూహాల ముందు పవన్ కళ్యాణ్ నిలబడలేడన్నది ఎక్కువ మంది అభిప్రాయం. పవన్ కూడా ఇంతకాలం అనేక అవమానాలు భరిస్తూనే టీడీపీతో కలిసి ప్రయాణం సాగించారు. ఈ దశలో అధికారం వదులుకోవడానికి పవన్ సిద్ధపడకపోవచ్చు. ప్రస్తుతం ఆయన పవర్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో కొంతకాలం అలిగి తనకు కావలసినవి సాధించుకోవడానికి ఏమైనా ఇలా చేస్తుండవచ్చు. మరోవైపు బీజేపీ పవన్ కళ్యాణ్ను దక్షిణాది రాష్ట్రాల్లో తిప్పి రాజకీయ ప్రయోజనాల కోసం యత్నిస్తుందా అన్న సందేహం కూడా చాలామందిలో ఉంది. భవిష్యత్తులో దక్షిణాదిలో బీజేపీ ఎదగడానికి ఇలాంటి సినీ నటులు కొందరిని వాడుకుంటే వాడుకోవచ్చని చెబుతున్నారు. కేరళలో ఇప్పటికే ప్రముఖ నటుడు గోపీకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఏపీలో పవన్ సోదరుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తమ వైపు ఉన్నట్లు చూపించే యత్నం చేస్తోంది. ఇవన్నీ కూడా రాజకీయాల్లో కీలకమైన అంశాలే అవుతాయి. పవన్ కళ్యాణ్కు ఉన్న భక్తి విశ్వాసాల మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఒకసారి క్రైస్తవ మతానికి, మరోసారి ముస్లిం మతానికి అనుకూలంగా మాట్లాడడం, తన కుటుంబంలోనే తన పిల్లలే క్రైస్తవం తీసుకోవడం వంటి అంశాలు ఆయనపై విమర్శలకు దారితీస్తుంటాయి. అధికారం వచ్చాక తిరుమల లడ్డూ ఘటన సమయంలో సనాతని వేషం కట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు మామూలుగానే కనిపించిన దక్షిణాది తీర్థయాత్రలో మళ్ళీ సనాతని వేషంలోకి వెళ్ళడం అంతా నాటకీయంగా ఉంది. తన కుమారుడు అఖిరాను ప్రమోట్ చేయడానికి కూడా ఈ యాత్రను ఆయన వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయంగా అయినా, భక్తిపరంగా అయినా ఆయన చేసేవి నిజాయితీగా ఉంటే, చిత్తశుద్ధితో చేస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రతిదాన్ని డ్రామా చేస్తూ పబ్బం గడుపుకుంటూ పోతే మాత్రం పవన్ కళ్యాణ్కే నష్టం జరగవచ్చు.